మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. జడ్జిమెంట్ వచ్చిందని సభలు చేసి సంబరపడిపోయి సంతోషిస్తే సరికాదు, సాధించవలసినది ఇంకా చాలా ఉన్నదన్న సంగతి ముందుకు రండి, నా మాదిగ అన్నదారా, నా మాదిగ తమ్ముడుగా అలా చాలా విషయాలు చెప్పారు. అయితే ఇప్పుడు ఈరోజు ఈ మాదిగ మేధావుల సదస్సు, ఒక ప్రశ్న ఒక జవాబు. సుప్రీంకోర్టు అవుట్ రైట్ గా మరి వర్గీకరణ చేసుకోవచ్చని జడ్జిమెంట్ ఇచ్చిన తరువాత ఈ లక్ష డబ్బులేంటి, వేరే గుర్తుకులేంటి అని దొరికేటువంటి సమాజం కొంతమంది ఉంటారు. ఆ ఒక ప్రశ్నకి నేను జవాబు చెప్పాలనుకుంటున్నా. మాదిగోడు సైలెంట్ గా ఉంటే మనల్ని సర్దేస్తారు. మనం అనుకున్నది సాధించుకునేంత వరకు వైలెంట్ గా ఉంటేనే మనమంటే భయపడతారు, మన వైపు చూస్తారు. ఇప్పుడు 2024 సంవత్సరం ఆగస్టు 1వ తారీఖు సుప్రీంకోర్టు చారిత్రాత్మకమైన తీర్పు ఇచ్చింది. ఈ రోజు 2025 ఫిబ్రవరి 4వ తారీఖు, అంటే 7 నెలల 4 రోజులు గడిచింది. ఎక్కడ వేసిన కొంగని అక్కడే ఉన్నదన్న సత్యాన్ని దయచేసి ఎవరు మర్చిపోవద్దు. నిన్న మొన్నటి వరకు రాజీవ్ రంజన్ మిశ్రా ఆయన నివేదిక ఇస్తారని ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో చాలా టెక్నికల్ గా ఒక వర్డ్ మాదిగలే కోరుతున్నారు, ఇంకొద్ది కాలానికి దీన్ని పెంచమని చంద్రబాబు నాయుడు గారు 3 నెలలు ఈ రాజీవ్ రంజన్ మిశ్రా నివేదికను ముందుకు నెట్టేశారు. డిఎస్సీ లేవు, అలాగే మరి ఉద్యోగాల అవకాశాలు లేవు. విద్యార్థులకు ఆ ఉమ్మడి రిజర్వేషన్ లోనే ఉన్నందువల్ల ఈ విద్యా సంవత్సరం కూడా వెళ్ళిపోయింది. మేట్ వ్యవస్థాపక అధ్యక్షులు మా అన్నగారు ఏసీ కాలేజీలో చదువుతున్నప్పుడు గుంటూరులో, ఒక రకంగా చెప్పాలంటే మాదిగ జాతికి ఊపిరిలూదినటువంటి దేవపాలన్న ఈరోజు వేదిక మీద ఉన్నారు. అదేవిధంగా నేను ఇక్కడికి వచ్చిన తర్వాత గమనించింది ఏంటంటే మాదిగలు ఎంత మానవతావాదులో నాకు ఈ సభ చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే ఇక్కడ వచ్చేసినటువంటి వాళ్ళలో ఎక్కువ శాతం నిరక్షరాస్యులుగా ఉన్నారు. అదేవిధంగా నా జాతి కోసం, నా మాదిగ జాతి కోసం ఇంకా నేనేమైనా చేయాలా అనే ఒక తాపత్రయం ప్రతి కళ్ళల్లో నేను ఇక్కడ గమనిస్తాను. ఎందుకంటే ఈ జాతి భారతదేశంలో మహా గొప్ప మానవ జాతి. ఎందుకంటే భారతదేశ జనాభా లెక్కలు మనం చూస్తే దాదాపుగా 30 కోట్ల మంది ఎస్సీలు భారతదేశంలో ఉంటే 28 కోట్ల మంది మాదిగలే ఉన్నారు. అని మీరు గమనించాల్సింది. వీళ్ళు మాదిగలా కాదా అని ఎట్లా చెప్పగలం అంటే, చర్మ సంబంధమైన వృత్తి చేసే వాళ్ళు మాదిగలు, చర్మ సంబంధ వృత్తి చేయని వాళ్ళు మాదిగేతారు. ఇప్పుడు నీకు జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఈ మాదిగలు ఒకటే జాతి, ఒకే వృత్తి, ఒకే గుర్తింపు, ఒకే ఉనికి. ఇంకా నీకు ఏ జాతిని చూసినా గానీ ఈ గుర్తింపు మనకు కనపడదు. కాబట్టి భారతదేశం నా మాదిగ జాతి కన్నా మొదటి ముద్దు బిడ్డగా నేను ఈ రోజున మీ ముందుకు తీసుకొని వస్తాం. డాక్టర్ అంబేద్కర్ గారు ఈ దేశంలో ఉన్నటువంటి కులాల గురించి మొత్తాన్ని పరిచి బ్రిటిష్ వాళ్ళకి వివరించినప్పుడు వాళ్ళు అడిగారు, ఏమయ్యా అంబేద్కర్, మీ దేశంలో గాంధీ అనే ఒక పెద్ద మనిషి మరి హిందువులందరికీ స్వాతంత్రం ఇస్తే సరిపోతుంది, మేము దళితుల గురించి చూసుకుంటాము, మీకు అంబేద్కర్ చెప్పినట్టు అన్న ఒక విషయాన్ని ముందుకు తీసుకొని వచ్చినప్పుడు డాక్టర్ అంబేద్కర్ ఒక విషయాన్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. జాతి అంటే 5 విషయాల్లో కలిసినటువంటి లక్షణాలు ఉంటేనే దాని జాతి అంటారు. ఒకే దేవుడు ఉండాలి, ఒకే చోట నివాసం ఉండాలి, అదేవిధంగా వాళ్ళకి సంబంధించినటువంటి సమస్యలను పరిష్కరించుకునే చోట ఒకే చోట ఉండాలి, అదేవిధంగా వాళ్ళకి సంబంధించి కంచంపుత్తు మంచపుత్తు ఉండాలి. కానీ మాకు ఈ దేశంలో మా జాతి సపరేట్ గా ఉంది, మమ్మల్ని మంచినీళ్ళు కూడా తాగనీళ్ళు, గుళ్ళకి రానివ్వరు, చదువుకోనివ్వరు, చదువుకుంటే మా నాన్నతో పోయారని చెప్పేసి మనువాదంలో మన గురించి రాసిన మరణ శాసనాన్ని బ్రిటిష్ వాళ్ళకు ఆ రోజున ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు ఇది నిజమా అని చెప్పేసి
జాన్ హటన్ అనే ఒక మహాశైలికి ఈ విషయాన్ని నివేదించడం జరుగుతుంది. జాన్ హటన్ ఒక పెద్ద మనిషి, మానవతా శాస్త్ర అధ్యక్షుడు, గొప్ప శాస్త్రవేత్త. ఇది నిజమే అని చెప్పేసి ఆయన జాతి గురించి ఒక నిర్వచనం చెప్పాడు. ఆ జాతి ప్రకారం భారత రక్తాన్ని తన బిడ్డల కోసం, మన సంస్కృతిని సాంప్రదాయాన్ని వదిలిపెట్టకుండా నిలబడి కలబడే జాతి మాజీ జాతిగా మనం గమనించాలి. జాన్ హటన్ గారు ఎప్పుడైతే కులాల గురించి చెప్పడం జరిగిందో అప్పుడు మరి ఇది నిజమా కాదా అని చెప్పేసి ఒక కమిటీ వేయడం జరిగింది బ్రిటిష్ వాళ్ళు. ఇది ఇలా పంచాయతీ కాదు మనం అనుకుంటున్నాం, ఏబిసిడి వర్గీకరణ మరి అది ఇది అని మనం అనుకుంటున్నాం. కానీ ఇది ఆది నుంచి వచ్చినటువంటి ఒక చారిత్రక విశ్లేషణ, చారిత్రక క్రమం. ఇది మీరు గమనించాల్సిన అవసరం. అయితే మరి ఆనాడు జాన్ సైమన్ అనే ఒక కమిషన్ ని ఎప్పుడైతే మరి నియమించడం జరిగిందో ఆ కమిషన్ వచ్చి భారతదేశంలో అస్పృశ్యులు ఉన్నారు, భారతదేశంలో ఓసీలు ఉన్నారు, భారతదేశంలో బ్రాహ్మణులు ఉన్నారు, వాళ్ళకు వర్ణం ఉంది సంబంధించిన ఏ వ్యక్తి కూడా ఏ జడ్జిమెంట్ ని ఛాలెంజ్ చేసే దాంట్లో ఇంప్లీడ్ కాలేదు, రాసి పెట్టుకోండి. అయితే పంజాబ్ లో ఉన్న మాలలు ఈ వర్గీకరణ విషయంలో ప్రభుత్వం మేమిచ్చిన జీవోని దవేందర్ సింగ్ అనేవాడు ఎవడండి ఛాలెంజ్ చేయడానికి అని చెప్పి సుప్రీంకోర్టులో వేయడం జరిగింది. ఆ సుప్రీంకోర్టులో వేసినప్పుడు ఏం జరిగింది, అక్కడ పంజాబ్ ప్రభుత్వం ఇచ్చినటువంటి రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో అవి సబబే అని తీర్పు ఇవ్వడం జరిగింది 2020లో. ఆ తీర్పు ఇది 5 సభ్యుల ధర్మాసనం పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 1976లో ఇచ్చినటువంటి రిజర్వేషన్ల వర్గీకరణ కరెక్టే అని చెప్పేసి ఇచ్చిన తీర్పు 1920. అంటే ఇక్కడ వర్గీకరణ కోసం ఎవరెవరు పోరాడుతున్నారు, ఇక్కడేమో మాదిగలు, అక్కడ మాలలు. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. మజా రావాలి మీకు ఈ పార్టీకి మీకు ఐడియా వచ్చి ఉండాలి. ఓహో, రాష్ట్రానికి దళితుల్లో ఉండే వివిధ అంతరాలు అనేవి ఈ విధంగా ఉంటాయన్నమాట. కాబట్టి వర్గీకరణని దళితులు అందరూ కలిసి ఆహ్వానిస్తే తప్ప దాన్ని మనం నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్ తరాల్లో అభివృద్ధి చెందినోడు అభివృద్ధి చెందుతాడు, అభివృద్ధి చెందనోడు అంతే ఉండిపోతాడు, రిజర్వేషన్ వల్ల ఉపయోగం లేదు అనే ఒక సర్వసత్యాన్ని మనం ఇక్కడ గమనించాల్సిన అవసరం.